కలర్ఫుల్గా ఉన్న ఈ మీల్ చూశారు కదా. మంచి స్పైసీ పర్ఫెక్ట్ కాంబినేషన్లో ఉన్న ఈ మీల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హలో అండి, ఈ 2 రా మ్యాంగోస్తో నేను ఈరోజు ఒక మ్యాజిక్ చేయాలనుకుంటున్నాను. ఏం నమ్మరా? నిజమండి. ఆ మ్యాజిక్ ఏంటో మీకు చూపిస్తాను, వెయిట్ చేయండి. నా ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి మ్యాంగో పికిల్. ఈ మ్యాంగో పికిల్ అయితే నేను ఒక మ్యాంగో తీసుకుని దాన్ని తురుముకున్నాను, సన్నగా తురుముకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని దానిలోకి సరిపడంత పచ్చికారం యాడ్ చేశాను. ఈ కారం అయితే నేను కొనలేదండి, మా ఇంట్లో రెగ్యులర్ గా యూజ్ చేసేది. జనరల్లీ మేము ఈ కారాన్ని అయితే నాన్ వెజెస్ లో యూజ్ చేస్తాం అన్నమాట, లేకుంటే ఈ టైప్ ఆఫ్ పికిల్స్ లో యూజ్ చేస్తాం. మా గుంటూరు వాళ్ళకి స్పైసీ కాస్త ఎక్కువేనండి, మేము ఎక్కువగానే తింటాం. కానీ ఈ మధ్య గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల చాలా వరకు తగ్గించాం. సో ఈ పికిల్లో కాస్త సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత వచ్చేసి ఆవపిండి మెంతుపిండి 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. ఈ ఆవపిండి మెంతుపిండి వల్ల పికిల్ కి చాలా టేస్ట్ వస్తుంది. ఎగ్జాక్ట్ బెనిఫిట్స్ ఏంటో తెలియదు కానీ ఈ పికిల్ అయితే మాత్రం నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. సో మా అమ్మ యాడ్ చేసి నేను కూడా యాడ్ చేస్తున్నాను. ఇదైతే నిల్వ పచ్చడి కాదండి, మినిమం 10 days కన్నా ఎక్కువ యూజ్ చేయలేము. ఆ పికిల్ కి తాలింపు పెట్టుకోవాలి. సో తాలింపు కోసం కాస్త ఎక్కువగానే ఆయిల్ వేసాను. పికిల్స్ కి ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా, సో కాస్త ఎక్కువగానే వేసాను. దానిలోకి గార్లిక్ వేసాను, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినుములు అన్ని యాడ్ చేసేసి ఫైనల్ గా కరివేపాకు వేసాను. అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తాలింపు అయితే రెడీ చేసుకున్నాను. దాన్ని వేడిగా వేయకూడదంట. సో 10 minutes చల్లారబెట్టేసి ఆ చల్లారబెట్టిన తాలింపుని ఆ పికిల్ కి యాడ్ చేశాను. చూసారు కదా ఎంత యమ్మీగా ఉందో, చూస్తానికే వావ్ అనిపిస్తుంది. ఈ పికిల్ ప్రిపేర్ చేసేటప్పుడే నా నోట్లో నీరు అలా వచ్చేస్తుంది అనమాట. సో మామిడికాయ పికిల్ అంటే మాత్రం పుల్లగా స్పైసీగా ఉంటది కదా. సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఇది రైస్ లోకి అయితే చాలా బాగుంటది. నా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మామిడికాయ పప్పు. జనరల్ గా ఇదైతే అందరికీ చాలా సుపరిచితమే. మ్యాంగో సీజన్ స్టార్ట్ అయ్యాక ప్రతి ఒక్కరు మ్యాంగో పప్పుని అయితే బాగా రుచి చేస్తూ ఉంటారు. సో నేను దానికోసం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో 3 cups ఆఫ్ కందిపప్పు తీసుకున్నాను. సో ఆ కందిపప్పుని చాలా వాటర్ తో చాలా నీట్ గా క్లీన్ గా వాష్ చేసుకున్నాను. అలా వాష్ చేసుకున్న కందిపప్పుని ఒక 2 minutes అట్లా సైడ్ కి పెట్టేశాను. ఈ లోపు కావాల్సిన వెజిటేబుల్స్ మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను. సో దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో గాని టమాటో యాడ్ చేశాను, చిల్లీస్, ఆనియన్స్ వేసాను. ఇక్కడ టమాటోస్ ఎందుకు వేస్తున్నానంటే జస్ట్ ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాను. స్టార్టింగ్ లో నాకు ఒక డౌట్ వచ్చేది అనమాట, గోంగూర పప్పులో మామిడికాయ పప్పులో ఎందుకు మనం చింతపండు వేయట్లేదా అని. దానికోసం నేను చాలా సార్లు మా అమ్మని అడిగాను. ఒకసారి అనిపించింది ట్రై చేద్దామని, కానీ మా అమ్మ చెప్పింది తింగరదానా అవే పుల్లగా ఉంటే చింతపండు వాడేది పులుపు కోసమే కదా, సో పులుపు వేయకూడదు మామిడికాయ పప్పులో గోంగూర పప్పులో అని చెప్పింది. సో అందుకని అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. సో వీటిలోకి కావాల్సిన సాల్ట్ యాడ్ చేశాను, కారం యాడ్ చేశాను, కొంచెం పసుపు యాడ్ చేశాను. సో ఇవంతా యాడ్ చేసిన తర్వాత ప్రెషర్ కుక్కర్ కి లిడ్ పెట్టేసేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా దాన్ని మనం మీడియం ఫ్లేమ్ తో స్టవ్ మీద ఉడికించుకోవాలి. ప్రెషర్ కుక్కర్ జనరల్ గా ఎక్కువ యూజ్ చేయకూడదు అంటారండి, ఎందుకంటే దానివల్ల ఐరన్ కంటెంట్ పోతుందని చెప్పి రీసెంట్ గా నేను ఒక హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పారు. కానీ నేను చాలా రోజు ప్రెషర్ కుక్కర్ తీసేసి విడిగా వండుతుంటే అరగంట అయినా సరే పప్పు ఉడకట్లేదు. కానీ ఏం చేస్తాం, తప్పట్లేదు అనమాట. ఇంక అందుకని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. ఫస్ట్ 2 months ప్రెషర్ కుక్కర్ లేకుండా యూజ్ చేశాను. నార్మల్ గా ఉన్న గిన్నెల్లోనే ఉడకబెట్టేదాన్ని. తర్వాత ఏం చేశాను, బాబోయ్ తప్పదులే అన్ని పాటించాలంటే మన వల్ల ఎక్కడ అవుతుంది అని చెప్పి ఇంకా ప్రెషర్ కుక్కర్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో 3 విజిల్స్ వచ్చింది, స్టీమ్ పోయింది. చూసారు కదా ఎలా ఉంది పప్పు. సో పప్పు అయితే ఉడికేసింది. దాన్ని మెదుపుకొని సైడ్కి పెట్టుకున్నాను. ఈ పప్పులోకి కూడా తాలింపు పెట్టుకోవాలి కదా, సో దానికోసం అని చెప్పి ఒక బౌల్ తీసుకుని దానిలో తాలింపు గింజలు వేయడం కోసం రెడ్ చిల్లీ వేసాను. తర్వాత పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, కొత్తిమీర అన్ని యాడ్ చేశాను. తాలింపులోకి ఏ ఐటెం లేకపోయినా గానీ దానికంత టేస్ట్ రాదబ్బా. సో అందుకని అన్ని ఐటమ్స్ ఉండాల్సిందే.
చాలా మంది ఇంగువ వేస్తారు. కానీ మా హస్బెండ్‌కి ఇష్టం ఉండదనమాట ఇంగువ. ఇంగువ వేస్తే ఫ్లేవర్ బావుంటది. అది దానివల్ల ఏంటంటే డైజెషన్ ప్రాబ్లమ్ ఉండదనమాట. నా ఫైనల్ ఐటెమ్ వచ్చేసరికి మ్యాంగో రైస్. అదే మామిడికాయ పులిహోర. దానికోసం ఒక పాన్ తీసుకొని దానిలో ఆయిల్ ఏసుకున్నాను. ఇక్కడ ఆయిల్ ఎక్కువ యూజ్ చేయట్లేదు. సో, కొంచెమే ఏసాను. దానిలోకి వేరుశనగ పప్పు వేశాను. సో, అది కొంచెం వేగాక వాటిలోకి పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు అన్నీ యాడ్ చేసుకున్నాను. తర్వాత గ్రీన్ చిల్లీ యాడ్ చేశాను. తర్వాత కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేశాను. నాకు మ్యాంగో పులిహోర ఎంత ఇష్టం అంటే ఎక్కువ నేను చింతపండు పులిహోర ఇష్టపడతా. దాని తర్వాత లెమన్, తర్వాత మ్యాంగో. సో, పులిహోర ప్రియురాలననమాట నేనొచ్చేసరికి. సో, అందుకోసమని మేము ఎక్కువగా రెగ్యులర్‌గా చేసుకుంటానే ఉంటాము. దీనిలో తురిమి పెట్టుకున్న మ్యాంగోని యాడ్ చేశాను. ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసి దాంట్లోకొచ్చేసరికి కొంచెం పసుపు, సాల్ట్ టేస్ట్ కోసం అయితే యాడ్ చేసేసాను. ఈలోపు నేను రైస్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాననమాట. సో, ఈ గ్రేవీలోకి నేను ప్రిపేర్ చేసుకున్న రైస్‌నైతే యాడ్ చేస్తున్నాను. రైస్‌ని మరీ ఎక్కువగా ఉడికించుకోలేదు. చాలా పలుగ్గానే ఉడికించుకున్నాను. ఎందుకంటే పులిహోరకి రైస్ ఎక్కువ ఉడికితే బాగోదనమాట. సో, వాటన్నిటిని రైస్ అంతా నేను ప్రిపేర్ చేసిన రైస్ మొత్తాన్ని ఏసి కలుపుకున్నాను. సో, ఫైనల్‌గా టేస్ట్ కోసం తురిమి పెట్టుకున్న క్యారెట్ అండ్ కొత్తిమీర జల్లాను. మాక్సిమం నేను ఏ పులిహోర చేస్తున్నా సరే వాటిలో క్యారెట్ యాడ్ చేస్తాను. టేస్ట్ అది చాలా బావుంటది. అది హెల్తీ కూడా గదా! సో, చూసారు గదా! ఇది పులిహోర. చూసారు గదండీ! నేను ప్రిపేర్ చేసిన ఈ 3 ఐటెమ్స్ ఎలా ఉన్నాయో మీరు కూడా చూసి చెప్పండి. సో, అవేంటో చూద్దాం రండి. మ్యాంగో రైస్, మ్యాంగో పప్పు అండ్ పికిల్. ఈ 3 ఐటెమ్స్ కలర్‌ఫుల్‌గా ఎలా ఉన్నాయో, ఈవెన్ టేస్ట్ వైస్‌గా కూడా సూపర్‌గా ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. కామెంట్ చేయండి.